నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా హత్య కేసు నిందితులను అరెస్టు చేసిన సదాశివనగర్ పోలీసులు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ సింధు మాట్లాడారు. గుర్తు తెలియని మహిళను కాల్చి చంపిన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును చాకచౌక్యంగా ఛేదించిన సిఐ రామన్, ఎస్ఐ రాజు వారి సిబ్బందిని అభినందించారు. వారి వద్ద టాటా ఆల్ట్రోస్ కార్, ఒక బైక్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, 30,000 రూపాయలు, 5 సెల్ ఫోన్స్, త్రాడు, 2 పెట్రోల్ బాటిల్స్, పార, గడ్డపార దొరికినట్లు తెలిపారు. మీద నుంచి బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ మళ్ళీ శ్రావణి అనే సిస్టర్ని మళ్ళీ రప్పించుకుని ఆవిడని మెదక్ జిల్లా చేగుంట పిఎస్ లిమిట్స్లో స్ట్రాంగులేషన్ చేసి తాడుతోటి ఆవిడ బాడీ అక్కడ పడేసి పెట్రోల్ పోసి బర్న్ చేసి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఆఫ్టర్ దిస్ వీళ్ళకి ఫోర్త్ రోజు మళ్ళీ ప్రసాద్ సాధుకాకి కళ్ళ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని రావని చెప్తున్నారు ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెండోరా పిఎస్ లిమిట్స్లో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది వంశీ అండ్ ప్రశాంత్. వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనే వాళ్ళు జూనియర్ బ్రదర్ ఉన్నారు. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి ఆ వెండోరా పిఎస్ లిమిట్స్లో బ్రిడ్జ్ పై నుంచి పడేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 2 అన్ఐడెంటిఫైడ్ 302, 201 కేసెస్ వెండోరా పిఎస్ లిమిట్స్లో రిజిస్టర్ అయ్యి ఆఫ్టర్ they have committed these offences on the same day they have also ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రసాదులు అన్న వాళ్ళ మదర్ ఉన్నారు సుశీల అని చెప్పి అండ్ వన్ అదర్ సిస్టర్ స్వప్న, వీళ్ళిద్దరిని కూడా they have this prior plan to murder both of them as well. సో ఇప్పటికీ బై దిస్ టైం వీళ్ళ ఊళ్ళో వచ్చిన అనుమానం వస్తుంది అని చెప్పి నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్ లో వాళ్ళని ఉంచడం జరిగింది. సో సుశీలకి ఆవిడకి ఏదో పెన్షన్ పని ఉంది అని చెప్పి ఆవిడ కన్విన్స్ చేసి నమ్మించి ఈ స్వప్న అనే ఆవిడని తీసుకుని వచ్చి ఆన్ 14th మన 14th రోజు మన దగ్గర ఏ కేసు అయితే అయిందో 13th రోజు ఈ స్వప్న అనే ఆవిడని ఇన్ సదాశివనగర్ పిఎస్ లిమిట్స్ దే హ్యావ్ ఇన్ సిమిలర్ ఫ్యాషన్ అంటే మెదక్లో ఎలాగైతే కేసులో స్ట్రాంగులేషన్ చేసి తర్వాత బాడీని